వెల్కమ్ టు ఎస్బీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోహినూర్ను భారత్కు తిరిగి ఇవ్వండి, బ్రిటన్ రాజును కోరుతున్న న్యూయార్క్ మేయర్. ట్రిపుల్ తలాక్ చట్టాన్ని వ్యతిరేకించి మహిళా వ్యతిరేకత స్వభావాన్ని బయటపెట్టింది. యూపీ ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డ సీఎం ఆదిత్యనాథ్. ముగిసిన బెంగాల్ ఎన్నికలు రెండో దశలో 91.66% పోలింగ్ ప్రకటించిన ఎన్నికల సంఘం. ధరలు పెంచే ఆలోచన కేంద్రానికి లేదు, తేల్చి చెప్పిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పనికిరానోళ్ల మాటలను ప్రజలు నమ్మొద్దని సూచన. తమ్మిడిహెట్టి బ్యారేజ్ని 150 మీటర్ల ఎత్తుతో నిర్మించడానికి వీలుగా చర్యలు తీసుకోండి, అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏపీ 10th ఫలితాలు విడుదల. బాలికలదే పై చేయి, మొత్తం 85.25% ఉత్తీర్ణత నమోదు. రేవంత్ రెడ్డి తాను మారిన మనిషినేనని చెబుతున్నారన్న కేసీఆర్. ఎన్నికల తరువాత కుంభకర్ణుడయ్యాడు కాబట్టి ఆయన చెప్పింది నిజమేనని చురక. ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తాం. ప్రెస్ మీట్లో భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టీకరణ. మే 10న హైదరాబాద్లో జన ఆగ్రహ సభలో పాల్గొననున్న ప్రధాని మోదీ. వివరాలు వెల్లడించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. రక్షణ రంగంలో మరో మైలురాయి చేరుకున్న భారత్. నేషనల్ యాంటీ షిప్ మిసైల్ ప్రయోగం విజయవంతం. సలాం సన్ రైజర్స్ ముంబైపై సంచలన చేజింగ్ విజయం. ముంబైపై 6 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం. మార్కెట్లకు చమురు సెగ, భారీ నష్టాల్లో దేశీయ సూచీలు. కోహినూర్ వజ్రం గురించి అమెరికాలోని న్యూయార్క్ నగరం మేయర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ మూడుని వ్యక్తిగతంగా కలిసే అవకాశం వస్తే కోహినూర్ వజ్రాన్ని భారత్కు తిరిగి ఇవ్వాలని కోరతానని తెలిపారు. భారతీయ మూలాలను కలిగిన ఆయన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. కింగ్ చార్లెస్ III ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. న్యూయార్క్లోని 9/11 దాడుల స్మారక చిహ్నాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో కాకుండా కింగ్ చార్లెస్ మూడుని వ్యక్తిగతంగా కలిసి మాట్లాడే అవకాశం వస్తే కోహినూర్ను భారత్కు తిరిగి ఇచ్చేయాలని కోరతాను అని మీడియా సమావేశంలో మేయర్ తెలిపారు. అయితే ఆయన కోహినూర్ గురించి కింగ్ చార్లెస్ IIIతో మాట్లాడారా లేదా అనే విషయం గురించి సమాచారం బయటకు రాలేదు. కాగా న్యూయార్క్ మేయర్ వ్యాఖ్యలపై స్పందించేందుకు లండన్లోని బకింగ్హామ్ ప్యాలెస్ నిరాకరించింది. కాగా 1849లో మహారాజ్ దులీప్ సింగ్ 108 క్యారెట్ల కోహినూర్ వజ్రాన్ని విక్టోరియా మహారాణికి ఇచ్చేశారు. అప్పటి నుంచి ఆ వజ్రం బ్రిటన్ రాజ కుటుంబం ఆధీనంలోనే ఉంది. ఆ వజ్రాన్ని తిరిగి వెనక్కు తీసుకురావాలని భారత ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా దౌత్య మార్గాల ద్వారా ప్రయత్నిస్తుంది. అయితే అందుకు బ్రిటన్ నుంచి సానుకూల స్పందన రావటం లేదు.
1995 స్టేట్ గెస్ట్ హౌస్ ఘటనలో మహిళల పట్ల సమాజ్వాదీ పార్టీ రాక్షస ప్రవర్తులు బట్టబయలయ్యాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. మాయావతి గౌరవాన్ని కాపాడడానికి బీజేపీ జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. మరోవైపు హస్తం పార్టీపై విరుచుకుపడ్డారు. షాబాను కేసులో కాంగ్రెస్ ఒక ముస్లిం మహిళను విఫలం చేసిందని, త్రిపుల్ తలాక్ చట్టాన్ని వ్యతిరేకించి మహిళా వ్యతిరేక స్వభావాన్ని బయటపెట్టిందని దుయ్యబట్టారు. 1995 की घटना भी सबको याद है, जब प्रदेश की पहली दलित मुख्यमंत्री के साथ स्टेट गेस्ट हाउस कांड हुआ था। पार्टी कोई भी हो सकती है, लेकिन आपका आचरण क्या था? यह स्थिति थी, यह है समाजवादी पार्टी का आचरण। समाजवादी पार्टी के नेताओं के वक्तव्यों को अगर आप देखेंगे, आप याद करिए उस समय की बहुजन समाज पार्टी की नेत्री जो बाद में प्रदेश की मुख्यमंत्री बनी, भारतीय जनता पार्टी ने उनको सपोर्ट किया कि हां, एक दलित की बेटी को सम्मान मिलना चाहिए और वहां आगे बढ़े। देखो भाई, सवाल यह है कि उनकी बैसाखी पे सरकार तो सपा चला रही थी, यह नैतिक दायित्व तो आप लोगों का था, लेकिन आप लोगों की राक्षसी वृत्ति पर लगाम लगाने के लिए तात्कालिक रूप से आवश्यक था कि भारतीय जनता पार्टी उन्हें सपोर्ट करे, और भारतीय जनता पार्टी के नेतृत्व ने उस समय उस प्रकार की सौहार्दता का परिचय दिया। स्वर्गीय ब्रह्मदत्त द्विवेदी जी अपनी जान पर खेल करके समाजवादी पार्टी के गुंडों से भिड़े थे स्टेट गेस्ट हाउस में, तब जाकर के सुश्री मायावती जी सुरक्षित हो पाई थी। ये स्थिति थी आपकी। పశ్చిమ బెంగాల్లో బుధవారం రెండో దశ పోలింగ్తో ఎన్నికలు ముగిశాయి. తొలి దశలో 93.19 పోటీ పడుతూ ఈ దశలో కూడా భారీగా 91.66% నమోదైంది. రెండో దశలో కలిపి 92.47% పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. స్వతంత్ర అనంతరం పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎన్నికల్లో ఇదే అత్యధికమని తెలిపింది. ఈ నెల 23న తేదీన తొలి విడత పోలింగ్ బీజేపీకి గట్టి పట్టున్న ఉత్తర బెంగాల్లో జరగగా, మలి విడత తృణమూల్కు పట్టున్న దక్షిణ బెంగాల్లో జరిగింది. భారీగా నమోదైన పోలింగ్ తమకు అనుకూలమంటే తమకు అనుకూలమని వైరి పక్షాలు రెండూ ప్రకటించుకున్నాయి. ఇది మమతా ప్రభుత్వానికి వ్యతిరేకత ఓటు అని, అధికారంలో తామే రాబోతున్నామని బీజేపీ తెలిపింది. আজকে যেটা আছে আমাদের সেকেন্ড ফেজে পোল যেটা 142 সিট ছিল, ওটা প্রায় 95% জায়গা শেষ হয়ে গেছে। সিলিং কাজ করছে, কিছু কিছু জায়গা পোলিং পার্টি অলরেডি ডিসিআরসিতে চলে গেছে। 2-4%, 5% বুথে এখনো ভোটিং চলছে, যেখানে আপনার লোক ভোটার 6 बजे থেকে আগে ভিতরে আসলেন, ভোটার স্লিপ পেয়েছিলেন, ওটা ভোটিং ওখানে চলছে। আমরা দেখতে পাচ্ছি, এক এক ভোটার দেখতে পাচ্ছি, সব দেখতে পাচ্ছি কন্ট্রোল রুম থেকে। তো আমি এটা বলবো না কি সম্পূর্ণ ভোট যেটা শেষ হয়ে গেছে আজকে, বাট যে স্ট্যাচুটরি টাইম ছিল ওটা শেষ হয়ে গেছে। অ্যান্ড এখন যেটা আছে আমরা জানি কি কত ভোটার মোট ভোট দেবেন আজকে। আজকে আমাদের ভোট ছিল 142 অ্যাসেম্বলি সিটস, 8টা জেলার মধ্যে, কলকাতা সাউথ, কলকাতা নর্থ, আপনার সাউথ 24 परगनास, नॉर्थ 24 परगनास, হাওড়া, হুগলি, নদিয়া और पूर्व बर्धमान। এর মধ্যে আপনার বুথ ছিল 41,001, 41001। অ্যান্ড আপনার যে আছে ভোটিং পার্সেন্টেজ যেটা 60টা পর্যন্ত আছে, এন্টায়ার ভোটিং পার্সেন্টেজ আসেনি এখানে, क्योंकि আমাদের কিছু বুথ যেটা আছে যেখানে আমাদের সিগন্যাল থাকে না, ওখানে সিম থেকে আমাদেরকে নিতে হচ্ছে। অ্যান্ড ওটা বুথ নিয়ে সব নিয়ে যেটা আছে এখন আছে 92.47। তো এটা হাড্ডাহাড্ডি লড়াই ছিল আমাদের ফেজ 1 ফেজ 2তে। ফেজ 2 যেটা ফেজ 1-এ যেটা ছিল ওর থেকে একটু বেশি হবে ফেজ 2তে ফেজ 1 থেকে। লেট আস সি।
4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియగానే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతుందన్న ప్రచారంలో వాస్తవం లేదని, ధరలు పెంచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. దేశానికి అవసరమైన పెట్రోల్, డీజిల్లో 88% ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. ఒకవేళ ధరలు పెంచాల్సిన పరిస్థితి వస్తే ప్రభుత్వమే ప్రజలకు నేరుగా చెబుతుందని అన్నారు. ప్రతిపక్ష నేతలు సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని దిల్కుష అతిథి గృహంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రచార ప్రసార సాధనాల్లో కావచ్చు, కొంతమంది రాజకీయ నాయకుల యొక్క ప్రకటనలు కావచ్చు, దీనికి అంతటికీ కారణమని సందర్భంగా మనం వాస్తవంగా ఇంతకుముందు చెప్పడం జరిగింది. నార్మల్ గా పెట్రోల్ గాని డీజిల్ గాని ఎంతైతే మన తెలంగాణ రాష్ట్రంలో సరఫరా చేస్తా ఉన్నామో దానికంటే ఆల్మోస్ట్ డబల్ అవుతుంది. కొన్ని పెట్రోల్ గానీ డీజిల్ గానీ డబల్ సప్లై చేస్తాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మరి 4,325 పెట్రోల్ డీజిల్ అవుట్లెట్స్ ఉంటే అందులో ఈ రోజు ఉదయం 106 పంపులలో స్టాక్ లేదు. అది కూడా యావరేజ్ ఉండేది, కొత్త కాదు. ఈ రకంగా యావరేజ్ సప్లై సమయంలో కూడా కొన్ని పంపులలో ట్రాన్స్పోర్ట్ సరిగ్గా సకాలంలో అందకపోవడం కానీ, వాళ్ళు ఇండెంట్ పెట్రోల్ పంపులకు సంబంధించినటువంటి వాళ్ళు సకాలంలో ఇండెంట్ పెట్టకపోవడం కానీ, వాళ్ళు డబ్బులు కట్టకపోవడం కానీ. ఇంతకుముందు ఏంటంటే డబ్బులు కట్టకుండా ముందే మనము పెట్రోల్ డీజిల్ సప్లై చేసాము. ఇప్పుడు ముందు కట్టండి మీరు, మనం కూడా ఇతర దేశాల కట్టాలి కదా. కాబట్టి కొంత పేమెంట్ బ్లాక్ క్లాస్ లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడంతో ఈ 106 పెట్రోల్ పంపులు కూడా మరికొంత అక్కడక్కడ బ్లాక్ క్లాస్ ఉన్నది. ఇప్పుడు మన మీటింగ్ జరుగుతున్న సమయానికి వారు చెప్తున్నటువంటి లెక్కంటే ఆ 106 కూడా పరిష్కారం చేస్తున్నాం. దాన్ని కూడా కొంత సడలింపులు చేసి అన్ని పంపులలో కూడా మరి పెట్రోల్ గానీ డీజిల్ గానీ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఎందుకంటే 4,325 అవుట్లెట్స్ లలో ఈ రోజు ఉదయం 106, ఇప్పుడు సాయంకాలం వరకు ఆల్మోస్ట్ తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తారు. తుమ్మిడిహెట్టి బ్యారేజ్ని 150 మీటర్ల ఎత్తుతో నిర్మించడానికి వీలుగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అధికారులను ఆదేశించారు. 152 మీటర్ల ఎత్తుతో కడితే మహారాష్ట్రలో ముంపు ఉంటుందని, మాధ్య మార్గంగా 150 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే ఆ ముంపు ఉండదని అధికారులు సీఎంకు తెలిపారు. పైగా 100 టీఎంసీల గోదావరి జలాలను గ్రావిటీతో శ్రీపాద ఎల్లంపల్లికి తరలించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ బ్యారేజ్కి అనుమతి సాధించేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నుంచి సహకారం తీసుకోవాలన్నారు. ఇందుకోసం కిషన్ రెడ్డికి లేఖ ఇవ్వాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూచించారు. ఎంసీఆర్హెచ్ఆర్టీలో క్యాంపు కార్యాలయంలో మంత్రి ఉత్తమ్, నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, నిపుణులతో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మిడిహెట్టి బ్యారేజ్ని ఎంత ఎత్తుతో కడితే ఏ మేరకు నీటిని తరలించేందుకు అవకాశం ఉంటుందనే దానిపై అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. 140.50 మీటర్ల ఎత్తుతో కడితే 108.58 టీఎంసీల మేర నీటిని తరలించవచ్చని, 150 మీటర్ల ఎత్తుతో కడితే 129.23 టీఎంసీల దాకా తరలించే వీలుంటుందని వివరించారు. దాంతో సీఎం స్పందిస్తూ 148 మీటర్ల ఎత్తు విషయంలో మహారాష్ట్ర ఇదివరకే అంగీకారం తెలిపినందున మళ్లీ సంప్రదింపులు చేయాల్సిన అవసరం లేదన్నారు. 148 మీటర్ల ఎత్తుతో కట్టినా 150 మీటర్ల ఎత్తుతోనైనా ముంపుతో తేడా ఉంటుందని అధికారులు గుర్తు చేయగా, 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ కట్టడానికి అవసరమైన కసరత్తు చేపట్టాలని ఆదేశించారు. ఏపీలో 10వ తరగతి విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉదయం 11 గంటలకు 10th పబ్లిక్ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది మొత్తం 85.25% ఉత్తీర్ణత నమోదైనట్లు ఆయన ప్రకటించారు. గత ఏడాదితో పోల్చి చూస్తే ఉత్తీర్ణత శాతం 4% పైగా పెరగడం గమనార్హం. బాలికల హవా, మెరుగైన ప్రభుత్వ పాఠశాలలు. ఎప్పటిలాగే ఈసారి కూడా 10వ తరగతి ఫలితాల్లో బాలికలు తమ సత్తా చాటారు. బాలికల ఉత్తీర్ణత శాతం 87.90% కాగా బాలుర ఉత్తీర్ణత 82.68% వద్ద నిలిచింది. దీంతో బాలురపై బాలికలు స్పష్టమైన ఆధిక్యం కనబరిచారు. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల పనితీరు కూడా మెరుగుపడింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఈసారి 78.39% ఉత్తీర్ణత నమోదైంది. గతేడాది 72.8% పోలిస్తే ప్రభుత్వ బడుల్లో ఉత్తీర్ణత శాతం పెరగడం రాష్ట్ర విద్యా వ్యవస్థకు సానుకూల సంకేతంగా భావిస్తున్నారు. విద్యార్థులు తమ ఫలితాలను పలు మార్గాల్లో సులభం చేసుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అధికారిక వెబ్సైట్ results.bse.ap.government.in లో హాల్ టికెట్ నెంబర్ను ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలు పొందవచ్చు. అలాగే ఈసారి మనమిత్ర వాట్సాప్ నెంబర్
9552300009 ద్వారా కూడా ఫలితాలను పొందే సౌకర్యం కల్పించినట్లు మంత్రి లోకేష్ వివరించారు. ఇవే కాకుండా ప్రభుత్వ ప్రవేశపెట్టిన LEAP మొబైల్ యాప్, కేంద్ర ప్రభుత్వ డిజిలాకర్ యాప్లలో కూడా విద్యార్థులు తమ మార్కులను వివరాలు చూసుకోవచ్చు. తాను మారిన మనిషినని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారని, అయితే ఆయన చెప్పిన దాంట్లో నిజం ఉండదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎన్నికలకు ముందు ఆయన దానవీర సూరకర్ణ అయితే ఎన్నికల తరువాత కుంభకర్ణుడు అయ్యాడని ఎద్దేవా చేశారు. కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీలకు నాయకులకు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఆయన పాలమూరు బిడ్డ, ఇప్పుడు కనీసం పాలమూరు ప్రాజెక్టును పట్టించుకొని బిడ్డ అని ఎద్దేవా చేశారు. నాగర్ కర్నూల్, పాలమూరులలోనే రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుంటే సిగ్గనిపించడం లేదా అని మండిపడ్డారు. విద్యుత్ ఇవ్వడం లేదని, గురుకులాల్లో విద్యార్థులు చనిపోతున్నారని, రైతు బంధు ఖాతాల్లో పడడం లేదని, వీటికి ఆయనకు సిగ్గనిపించడం లేదా అని ధ్వజమెత్తారు. ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు అంటున్నాడు డైలాగ్, కొత్త డైలాగ్ నేర్చుకున్నాడు. నేను మారిన మనిషిని. మారిపోయిందంట. కరెక్టే, మారిపోయినావు. ఎలక్షన్లకు ముందేమో దానవీర శూరకర్ణ, ఎలక్షన్ల ముందు దానవీర శూరకర్ణ, ఏది కావాలంటే అది ఇస్తా అన్నాడు. ఇప్పుడు కుంభకర్ణ, లేస్తలేడు. మారిపోయిండు మనిషి, ఎగ్దం మారిపోయిండు. ఎలక్షన్లకు ముందేమో పాలమూరు బిడ్డ, ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టును పట్టించుకోని బిడ్డ. ఎందుకు మరి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఏం లాభం ఈ రాష్ట్రానికి? నీ నాగర్ కర్నూల్లో, నీ పాలమూరులో అయ్యేలా రైతులు రోడ్డుకి ధర్నా చేస్తుంటే సిగ్గనిపిస్తలేదా? బాధ అనిపిస్తలేదా? గురుకుల పాఠశాలలు మేము బ్రహ్మాండంగా నడిపితే ఆనాడు ఇవాళ 140 మంది పిల్లలు చచ్చిపోయినారు ఆ గురుకులాల్లో ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక. సిగ్గనిపిస్తలేదా? కరెంట్ ఇయ్యలేకపోతున్నావు, సిగ్గనిపిస్తలేదా? రైతు బంధు పడతలేదు, సిగ్గనిపిస్తలేదా? రైతుల ధాన్యం ఇవాళ రోడ్ల మీద తడిచి రైతులు ఏడుస్తుంటే బాధ అనిపిస్తలేదా? ఇంకా ఆయన అంటున్నాడు, మేము తిడుతుంటేనంట, ఇట్లా విమర్శ చేస్తుంటే ప్రజల పక్షాన ఆయనకు మా తిట్లు వింటుంటే ఆయనకు సాడిస్టిక్ ప్లెజర్ వస్తుందంట, పైశాచిక ఆనందం వస్తుందంట. ఏమనాలి ఆయనని? మేము ఇంకా ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. అందుకే మీతో నా ప్రార్థన, మా కల్వకుర్తి సోదరులతోన, మనము మళ్ళీ లాస్ట్ కేసీఆర్ వస్తాడులే, ఇట్లా చేయి ఊపుతాడు, మేము కూడా ఇట్లా ఊపుదాము. కేటీఆర్ మధ్యలో ఒకసారి వస్తాడు, ఆయన కూడా ఇట్లా అంటాడు, మేము కూడా ఇట్లా అందాము, కానీ మేము మాత్రం ఏం చెయ్యము అంటే కుదరదు. శ్రీధర్ చెప్పింది అక్షర సత్యం. దయచేసి మా మిత్రులను కోరుతా ఉన్నాం, దయచేసి మీ స్థానిక సమస్యలు, మీ గ్రామాల్లో ఉండే సమస్యలు, మీ మండలాల్లో ఉండే సమస్యలు, అవి రైతులే కావచ్చు, కులవృత్తులే కావచ్చు, లేదా ఇతరులే కావచ్చు, విద్యార్థులే కావచ్చు, ఇంకోరి కావచ్చు, ఎత్తుకోండి. వాళ్ళ తరపున రోడ్డు ఎక్కండి, కదం దొక్కండి. ఇచ్చిన ప్రభుత్వానికి చంద్రబాబుకు మెగలోమేనియా వ్యాధి ఉందని, తనను తాను అతిశయోక్తిగా చిత్రీకరించుకోవటం ఆయన స్వభావమని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. రాజకీయాల్లో తనను తాను అత్యున్నతుడిగా చూపించుకోవటమే కాకుండా ఇతరులను తక్కువ చూపించే ప్రయత్నం చంద్రబాబు ఎప్పటి నుంచో చేస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ నూతన కార్యవర్గ సభ్యుల పదవి ప్రమాణ స్వీకారోత్సవంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరమని, 2 ఏళ్లలో తాము చేసింది చెప్పుకునేందుకు ఏమీ లేక వైఎస్ఆర్సీపీని, వైఎస్ జగన్ గారిని నిందిస్తూ గతి తప్పి మతి లేకుండా మాట్లాడుతున్నారని తిరుపతిలో మీడియాతో మాట్లాడిన భూమన చెప్పారు. మీరు ఈ రాష్ట్రంలో వందల వేల ఎకరాలన్నీ కూడా అప్పనంగా అప్పలాలు పంచినట్టుగా పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు, మీకు కావలసినటువంటి వాళ్ళకందరికి కూడా పంచివేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన 3,000 కోట్ల రూపాయల విలువైనటువంటి స్థలాన్ని టూరిజం శాఖకు బదలాయించి అక్కడ ఒబరాయ్ హోటల్కు దారాదత్తం చేయటం, అత్యంత తక్కువ ఖరీదుకు వాళ్ళకి ఇవ్వటం, 3,000 కోట్ల రూపాయల ఖరీదు చేసేటువంటి పొలాన్ని, భగవంతుడి స్థలాన్ని ఆ రకంగా మారకం చేసేటువంటి అధికారం ప్రభుత్వ నేతగా మీకు లేకపోయినప్పటికీ, చట్టాలు ఎక్కడా చెప్పకపోయినప్పటికీ చట్ట వ్యతిరేకంగా మీరు టీటీడీ స్థలంలో ఒబరాయ్ హోటల్ నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. దామినీడు దగ్గర 22 ఎకరాల స్థలాన్ని ఎస్ఆర్ఓ రేటు ప్రకారం, అంటే ఎస్ఆర్ఓ రేటు అక్కడ 4.5 కోట్లు ఉంటే దాని ప్రకారం ఎకరా 30 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే 650 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి స్థలాన్ని మీకు బినామీలుగా ఉండేటువంటి దివ్యశ్రీ డెవలపర్స్కి మీరు ఆశ్చర్యకరంగా దాన్ని ఇచ్చేస్తున్నారు. నెల రోజుల క్రితం మేము ఎస్ఆర్ఓ రేటుకు మీరు ఇచ్చినటువంటి జీవోనే
మేము చూపిస్తే ఆ తరువాత అదే దివ్యశ్రీ డెవలప్మెంట్ వారు మేము ఎస్ఆర్ఓ రేట్ ప్రకారం 4.5 కోట్లతో రిజిస్టర్ చేయించి రాహుల్ గాంధీ చేపట్టింది భారత్ జోడో యాత్ర కాదని రాజకీయంగా దేశాన్ని విభజించే యాత్ర అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. కాంగ్రెస్ చర్యలు దేశాన్ని విభజించేలా ఉన్నాయని, ఆ పార్టీపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుందని పేర్కొన్నారు. వచ్చే నెల 10వ తేదీన ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు రానున్న సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించ తలపెట్టిన సభా పోస్టర్ను బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజల ఆగ్రహాన్ని ప్రతిబింబించే మోడీ సభకు జన ఆగ్రహ సభగా నామకరణం చేశామని వెల్లడించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లు, వివిధ అంశాలపై బీజేపీ ఎమ్మెల్యేలు, నేతలతో విస్తృతంగా చర్చించామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీస్ ఒక మీటింగ్ జరిగింది ఇక్కడ. అందులో రేపు 10వ తారీఖు నాడు నరేంద్ర మోదీ గారు మొట్టమొదటిసారిగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత మన రాష్ట్రానికి రాబోతూ ఉన్నారు. హైదరాబాద్ నగరంలో దాదాపు 8,000 కోట్ల, సుమారు 7,700 కోట్లు ఉంది. 8,000 కోట్ల ఒక పని ఏదైతే పెండింగ్ ఉందో అవన్నీ కూడా వారు ఇక్కడి నుంచి వర్చువల్గా ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. తదనంతరం ఒక బహిరంగ సభ, మొట్టమొదటిసారిగా హైదరాబాద్ నగరానికి రావటము, నేను అధ్యక్షుడు అయిన తర్వాత కూడా ఇది మొదటి వారి ఒక రాక హైదరాబాద్కు, తెలంగాణకు. కాబట్టి పెద్ద ఎత్తున వారికి స్వాగతం పలకాలని చెప్పేసి కూడా నిన్న ఆ తరపు నుంచి తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ ప్రజల్ని కోరుతా ఉన్నాను. ఈ యొక్క పెరేడ్ గ్రౌండ్స్లో సాయంకాలం పూట 3 గంటలకు మొదలయ్యే కార్యక్రమం. వారు బెంగళూరు నుంచి ఇక్కడ వస్తారు. ఇక్కడ వచ్చి ఎయిర్పోర్ట్ దగ్గరనే వారు గవర్నమెంట్ ప్రోగ్రాంలో ఇనాగ్రేట్ చేసి పెరేడ్ గ్రౌండ్కి రావడం జరుగుతుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయంగా ముందుకు పోతున్నటువంటి ఒక విషయం ఇది. మేధావులు, అదేవిధంగా మహిళలు, అదేవిధంగా యువకులు, జన్జీ ఏదైతే మనం పేరు అంటాం ఈ మధ్య, దే ఆర్ ఆల్ అట్రాక్టెడ్ టువర్డ్స్ బీజేపీ. అందరూ కూడా బీజేపీ చూస్తూ ఉన్నారు. ఇప్పుడే ఎగ్జిట్ పోలు, సరే ఎగ్జిట్ పోలు ఇట్ ఈస్ నాట్ ఏ సైంటిఫిక్ ఇండికేషన్, కానీ కొద్దిగా చాలా ఫేవరబుల్గా మనకు కనబడతా ఉన్నాయి. కాబట్టి ఈరోజు దేశమంతా కూడా మళ్ళీ నరేంద్ర మోదీ వైపు, భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. దక్షిణాదిగా పాండుచేరిలో, పుడుచేరిలో, అదేవిధంగా తమిళనాడు. రక్షణ రంగంలో భారత్ మరో మైలురాయిని చేరుకుంది. యుద్ధ నౌకలను టార్గెట్ చేసే నేవల్ యాంటీ షిప్ మిసైల్ ప్రయోగం తాజాగా విజయవంతమైంది. బంగాళాఖాతంలో హెలికాప్టర్ ద్వారా క్షిపణిని డిఆర్డీఓ, భారత నావికాదళం విజయవంతంగా పరీక్షించాయి. సాల్వో లాంచ్ విధానంలో వరుసగా 2 మిసైల్స్ను హెలికాప్టర్ నుంచి ప్రయోగించాయి. ఈ మిసైల్స్ను సాల్వో లాంచ్ విధానంలో ప్రయోగించడం దేశంలో ఇదే తొలిసారి. పరీక్ష సందర్భంగా మిసైల్ గమనం, దిశను మార్చుకునే సామర్థ్యం అన్నిటినీ అంచనాలను అందుకున్నాయని DOX వేదికగా తెలిపింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఖచ్చితత్వంతో మిసైల్ పనిచేసిందని వెల్లడించింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన నావిగేషన్, గైడెన్స్, సీవర్ వ్యవస్థలు క్షిపణిలో ఉన్నాయి. క్షిపణి ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో శాస్త్రవేత్తలను నావికాదళాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. భారత అమూల పొదిలో క్షిపణి చేరికతో నౌకాదళం సామర్థ్యం మరింత పెరగనుందని తెలిపారు. ఐపీఎల్లో మరోసారి పరుగుల సునామీ సృష్టించిన సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ పై చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ముంబై నిర్దేశించిన 244 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ సృష్టించిన విధ్వంసానికి హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా మెరుపులు తొడవడంతో సన్ రైజర్స్ 8 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ముంబై బ్యాటర్ రియాన్ రికెల్టన్
అద్భుత శతకం వృధా అయింది. 244 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ కు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ తిరుగులేని ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ కలిసి కేవలం 8.4 ఓవర్లలోనే 129 పరుగుల విధ్వంసకర భాగస్వామ్యం నెలకొల్పి గెలుపునకు బలమైన పునాది వేశారు. ట్రావిస్ హెడ్ కేవలం 30 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 76 పరుగులు చేయగా, అభిషేక్ శర్మ 24 బంతుల్లో 3 సిక్సర్లు, 5 ఫోర్లతో 45 పరుగులు సాధించి అతనికి అండగా నిలిచాడు. అయితే 129 పరుగుల వద్ద అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత సన్ రైజర్స్ స్వల్ప వ్యవధిలో ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్ వికెట్లను కోల్పోయి కాస్త తడబడింది. ఈ దశలో క్రీజులో వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ 30 బంతుల్లో 65 నాట్అవుట్, నితీష్ కుమార్ రెడ్డి 17 బంతుల్లో 21తో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. నితీష్ అవుట్ అయ్యాక కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన యువ బ్యాటర్ సలీల్ అరోరా 30 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ముఖ్యంగా అతడు బాదిన సిక్సర్లు మ్యాచ్ను ఎస్ఆర్హెచ్ వైపు పూర్తిగా తిప్పేశాయి. హార్దిక్ పాండ్యా విసిరిన ఇన్నింగ్స్ 19 ఓవర్లలో సలీల్ అరోరా 1 ఫోర్, 2 సిక్సర్లు బాదడంతో సన్ రైజర్స్ విజయ తీరాలకు చేరింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. అయితే బౌలర్లు పూర్తిగా విఫలమవడంతో ముంబైకి ఓటమి తప్పలేదు. ముడి చమురు ధరలు మరోసారి బగ్గుమన్నాయి. ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం కొనసాగుతుండటంతో చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. ఒప్పందం కుదిరే వరకు దిగ్బంధనం కొనసాగుతుందని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడంతో చమురు ధరలు అమాంతం పెరిగాయి. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర ఏకంగా 6% పెరిగి $120 దాటింది. 2022 తర్వాత బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఈ స్థాయిలో పెరగడం ఇదే ప్రథమం. గత సెషన్ ముగియడంపు 77,496తో పోల్చుకుంటే గురువారం ఉదయం 450 పాయింట్లకు పైగా నష్టంతో 77,014 వద్ద మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింతకి కిందకు పడిపోయింది. ఉదయం 9 గంటల 45 నిమిషాల సమయం ఉండడంతో సెన్సెక్స్ 816 పాయింట్ల నష్టంతో 76,680 వద్ద కొనసాగుతుంది. మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతుంది. ప్రస్తుతం 256 పాయింట్ల నష్టంతో 23,921 వద్ద కదలాడుతుంది. చాలా రోజుల తర్వాత 24,000 మార్క్ దిగువకు పడిపోయింది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. కోహినూర్ను భారత్కు తిరిగి ఇవ్వండి, బ్రిటన్ రాజును కోరుతున్న న్యూయార్క్ మేయర్. ట్రిపుల్ తలాక్ చట్టాన్ని వ్యతిరేకించి మహిళా వ్యతిరేకత స్వభావాన్ని బయటపెట్టింది. యూపీ ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డ సీఎం ఆదిత్యనాథ్. ముగిసిన బెంగాల్ ఎన్నికలు రెండో దశలో 91.66% పోలింగ్ ప్రకటించిన ఎన్నికల సంఘం. ధరలు పెంచే ఆలోచన కేంద్రానికి లేదు, తేల్చి చెప్పిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పనికిరానోళ్ల మాటలను ప్రజలు నమ్మొద్దని సూచన. తమ్మిడిహెట్టి బ్యారేజ్ని 150 మీటర్ల ఎత్తుతో నిర్మించడానికి వీలుగా చర్యలు తీసుకోండి, అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏపీ 10th ఫలితాలు విడుదల. బాలికలదే పై చేయి, మొత్తం 85.25% ఉత్తీర్ణత నమోదు. రేవంత్ రెడ్డి తాను మారిన మనిషినేనని చెబుతున్నారన్న కేసీఆర్. ఎన్నికల తర్వాత కుంభకర్ణుడయ్యాడు కాబట్టి ఆయన చెప్పింది నిజమేనని చురక.
ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తాం. ప్రెస్ మీట్లో భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టీకరణ. మే 10న హైదరాబాద్లో జన ఆగ్రహ సభలో పాల్గొననున్న ప్రధాని మోదీ. వివరాలు వెల్లడించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. రక్షణ రంగంలో మరో మైలురాయి చేరుకున్న భారత్. నేషనల్ యాంటీ షిప్ మిసైల్ ప్రయోగం విజయవంతం. సలాం సన్ రైజర్స్ ముంబైపై సంచలన చేజింగ్ విజయం. ముంబైపై 6 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం. మార్కెట్లకు చమురు సెగ. భారీ నష్టాల్లో దేశీయ సూచీలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.